జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కడప జనసేన నేతలు ఆనందం వ్యక్తం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి పవన్ కళ్యాణ్ తన సత్తా చూపారని వారు చెబుతున్నారు. జన సైనికుల 10 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆశయంతో ఏదైతే 2014 అలాగే మార్చి 14వ తేదీని కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీని కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. అయితే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దశాబ్ద కాలంలో కూడా పూర్తిస్థాయిలో అలుపెరుగని పోరాటంతో కూడా పూర్తిస్థాయిలో జనసేన పార్టీ కూడా దూసుకెళ్లే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జన సైనికులు అలాగే జనసేన కార్యకర్తలు కూడా పూర్తిస్థాయిలో ఏదైతే జనసేన పార్టీకి ప్రాంతీయ పార్టీగా పూర్తిస్థాయిలో కూడా గాజు గ్లాస్ గుర్తు రావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కడపకు సంబంధించినటువంటి జన సైనికులు అన్న ఇక్కడ ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏంటి దశాబ్ద కాలంగా కూడా పవన్ కళ్యాణ్ అల్పరిగిన పోరాటం చేశారు, ఈరోజు పూర్తిస్థాయిలో కూడా మనకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యవస్థల్లో మార్పు కోసం ప్రశ్నించే పార్టీగా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించడం, ఎన్నో ఒడిదుడుకుల మధ్య దశాబ్ద కాలంలో మరి ఆర్థికంగా బలపడిన పార్టీల మధ్య ఒక అణగారిన వర్గాల కోసం మరి పేద ప్రజల రెక్కల కష్టంతో జీవన విధానాన్ని గడుపుతున్నటువంటి ఈ పేద ప్రజల కోసం పార్టీని స్థాపించిన పార్టీ జనసేన పార్టీ. మరి ఈ పార్టీని అన్ని పార్టీలు కూడా అణగదొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా మరి ఆయన రెక్కల కష్టం మీద ఆయన శ్రమతో కూడినటువంటి ప్రయాణాన్ని సాగించి ఈరోజు అలుపెరగని యోధుడిగా భారతదేశంలోనే ఒక కారణ జన్ముడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్థాపించిన జనసేన పార్టీకి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం ఒక రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించడం మాకందరికీ సంతోషదాయకం. ఈరోజు భారతదేశం అంతా కూడా శ్రీరాముని కళ్యాణోత్సవంతో అందరూ ఆనందోత్సవాలతో మధ్య మా పార్టీకి రికగ్నైజ్డ్ కావడం, మా అధినేత కూడా సనాతన ధర్మం మరి దాన్ని కూడా ఒక పద్ధతిగా తీసుకొని మానవాళికి ఒక జీవన విధానాన్ని సనాతన ధర్మంతో కూడుకున్నటువంటిది అని చెప్పి వెలుగెత్తి ఈరోజు భారతదేశం అంతా కీర్తించబడుతున్నటువంటిది. మరి ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ప్రతి సీటును కూడా 21 ఎమ్మెల్యే సీట్లు అయితేనేమి, 2 పార్లమెంటు సీట్లు అయితేనేమి దిగ్విజయంగా గెలిచి కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ వైపు చూసే విధంగా గుర్తించే విధంగా జరిగిన తీరును మనందరం గుర్తుపెట్టుకోవాలి. మరి జనసేన పార్టీ సామాన్యుల కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీకి అందరూ కూడా సహకరించి అండగా నిలిచి ఈ రాష్ట్రం ఈ దేశంలో కూడా అందరూ కూడా అభివృద్ధి పదంలో నడిపేదానికి జనసేన పార్టీకి సహకరిస్తారని చెప్పి మా అధినేతను అందరూ భారతదేశ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి జనసేన పార్టీని మున్ముందు అందరికీ కూడా సమాన అవకాశాలు, అసమానతలు తొలగి సమాన విధులు విధానాలు కలిగేలా అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. అంటే మనం గతంలో కూడా చూసుకోవచ్చు, ఏదైతే గాజు గ్లాసు గుర్తింపు కేటాయించినప్పటికి కూడా కేంద్ర ఎన్నికల గతంలో మనం ఎన్నికల ముందు చూసుకుంటే కనుక ఒకసారి కూడా దాన్ని బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన పార్టీగా గాజు గ్లాసు ఇవ్వడం జరిగింది. దీని మీద ఎటువంటి సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు? జనసేన పార్టీని అనగదొక్కేదానికి సామాన్య ప్రజలను సామాన్యులుగానే ఉండాలి, అనగదొక్కాలి, వాళ్ళని ఎదగనీయకూడదు అని కొన్ని రాజకీయ పార్టీలు చేసిన కుట్రలో భాగంగా మా పార్టీ ఎన్నో నలిగిపోయింది. మరి అంత నలిగినా కూడా మా అధినేత ధీరత్వంతోనూ ఆయన సంకల్పించిన తీరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యాం. మున్ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి దేశానికి ఇది జనసేన పార్టీ దేశ ఔన్నత్యంలో భాగంగా వెన్నెముకంగా ఉంటుందని కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పటికే ప్రాంతీయ పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది, అలాగే జాతీయ పార్టీ వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ? ఖచ్చితంగా 2014 మార్చి 14న సామాన్య ప్రజల కోసం ఏర్పడిన ఏకైక పార్టీ ఈ జనసేన పార్టీ. అవమానాలు, అవహేళనలు, ఎన్నో ఒత్తిళ్ళు అన్నీ తట్టుకొని నిలబడ్డ ఏకైక పార్టీ జనసేన పార్టీ. 0 to 100 అంటే పార్టీ మొదలుపెట్టినప్పుడు ఎవరూ లేకుండా, తర్వాత ఎలక్షన్లలో ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన ఒక ఎమ్మెల్యేని లాక్కుంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 100% స్ట్రైక్ రేట్. భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ సువర్ణాధ్యాయంతో లిఖించబడిన పార్టీ జనసేన పార్టీ. అటువంటి పార్టీని గుర్తింపు పొందించింది. గతంలో చూసుకుంటే గాజు గ్లాస్ గుర్తు మాకు ఇచ్చినప్పుడు తర్వాత ఎలక్షన్లలో గాజు గ్లాస్ గుర్తులకు పోయిందని అవహేళన చేశారు ఎన్నో పార్టీలు.
ఎంతో రాజకీయ ఒత్తిళ్ళు, కొన్ని కుటుంబ పార్టీలు, జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు అన్నీ కలిసి కుట్ర పన్ని ఈ పార్టీని వదిలేశారు. అటువంటి సమయంలో ఈ కాలంలో రాజకీయ పార్టీల పట్ల అంత సామాన్యమైన విషయం కాదు, డబ్బుతో కూడుకున్నది. అటువంటి సమయంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల కోసం దాచుకున్న డబ్బుతో కూడా పార్టీ నడిపాడు. ఆయన కష్టం, జనసైనికుల నిబద్ధత, 10 సంవత్సరాల నుంచి ఆయన వెంట నడిచిన వాళ్ళ ఈరోజు లభించిన ఇది అందరికీ అంకితం అన్నమాట. ప్రజల కోసం నిలబడిన పార్టీ ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో జనసేన పార్టీ. కేవలం సామాన్య ప్రజల కోసం మాత్రమే ఈ పార్టీ ఉంది. అందుకే ఈరోజు ఈ విజయం రావడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో కానీ విజయం అయితే వస్తుంది. ఎందుకంటే మనం నిబద్ధతతో ఉండాలి. ఆ నిబద్ధతతో ఉన్నందుకే ఈరోజు ఫలితం. ఈ ఫలితంలో మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఫలితం వచ్చిన రోజే మా కడపలో కూడా శ్రీరామ శోభయాత్ర జరుగుతుంది. ఇది ఒక శుభ పరిణామంగా మేము పరిగణిస్తున్నాం. ఈ శోభయాత్ర కూడా విజయవంతం అవుతుంది. అదేవిధంగా ఈ జనసేన పార్టీలో ఇన్ని రోజులు కూడా 10 సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం కడప జనసేన నుంచి. జాతీయ పార్టీకి వెళ్ళేదానికి పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారా? ఖచ్చితంగా ఆల్రెడీ జాతీయ అడుగులు పడ్డాయి. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పవన్ కళ్యాణ్ ఒక పెద్ద నాయకుడిగా ఆవిర్భవించాడు. ఆ విషయం ఎవరో కాదు, మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు, సాక్షాత్తు భారతదేశ నాయకుడు, ప్రపంచంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఉన్న మోడీ గారే పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా చెప్పారంటే, ఆయన ఒక తుఫాన్ చెప్పారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో జాతీయ పార్టీగా తెలుస్తుంది. జాతీయ పార్టీగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉండే కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామ్యంలో అంటే మా ఇద్దరు ఎంపీలు కూడా 100% స్ట్రైక్ రేట్లో 21 ఎమ్మెల్యే కాకుండా 2 ఎంపీలు కూడా ఉన్నారు కదా. ఆ ఎంపీలు కూడా ఉన్నారు కాబట్టి మేము కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంలో దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి కేంద్రంలో కూడా మా పార్టీ ఇప్పటికీ ఆల్రెడీ బాగా వేసింది. కేంద్ర పార్టీ కూడా ఇది ఉంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి తెలిసిన తెలుగు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు తెలుసుకున్నారు పూర్తిగా. ఆయన యొక్క అంకిత భావం, అరే 21 సీటుకి 21 సీటు 2 ఎంపీలు గెలుచుకున్నాడు ఎవరు రాయుడని దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు పవన్ కళ్యాణ్ గారి వైపు చూశాయి. కాబట్టి దేశం మొత్తం ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినప్పటి నుంచి మీరు ఇతరులతో ఎవరితోనే పోల్చుకొని చూడండి. ఒక ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎలా అయితే ఆఫీస్కి పోయి పనిచేస్తారో అంతే అందరూ కొందరు చేయకపోవచ్చు, అది వేరే విషయము, దానికి పోకపోవచ్చు అని ప్రతిరోజు ఆయన ఒక ఆఫీస్కి పోయిన ఉద్యోగిలాగా ప్రజలు ఇచ్చిన బాధ్యత తీసుకొని ఎంత కష్టపడి పనిచేస్తున్నాడో మీ అందరూ చూసుకోవచ్చు. అందుకే ఈరోజు డిప్యూటీ సీఎం అనే పదవి కూడా ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ మామూలుగా లేదు. ఆయన చేసే పని బట్టి ఆయన క్రేజ్ వచ్చింది. ఆయన సినిమాలో వచ్చిన క్రేజ్ కాదు ఇది. ఆయన చేసే పని, ఆయన నిబద్ధత ఎలా ఉంది, ప్రతి పనిలోనూ ప్రతి శాఖలోనూ ఆయన అద్భుతంగా చేస్తున్నాడు పని. ఆ విధంగా ఆయన చేసే పని వల్ల ఈరోజు గుర్తింపు ఇంతగా వచ్చింది. ఇటువంటి నాయకుడు మా రాష్ట్రానికి కావాలా, మహారాష్ట్రానికి కావాలనే వాళ్ళు దేశానికి ఇటువంటి నాయకుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే జనసేన పార్టీ రాబోయే కాలంలో కేంద్రంలో కూడా బాగా వేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు చెప్పండి ఫైనల్గా, ఇప్పటికే మనం చూసుకోవచ్చు గాజు గ్లాసును కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించడం జరిగింది. ఎలా హర్షం వ్యక్తం చేస్తున్నారు? కడప ప్రజలకి, జనసైనికులకి, జనసేన నాయకులకి ఇది ఒక శుభ పరిణామంగా మేము ఆశిస్తున్నాము. అయోధ్యలో రాముడి గుడి ఏర్పాటు చేసినకి ఇప్పుడు మొదటి సంవత్సరం అయింది. ఒక సంవత్సరానికి ఎన్నికలు గుర్తొచ్చింది. మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే జనసేన పార్టీ అధినేత మొత్తంగా చూసుకుంటే సమాజంలో సేవ చేయాలనే ఉద్దేశంతో కూడా ఆనాడు ఏదైతే పార్టీ ప్రారంభించారో ఆనాటి నుంచి కూడా ఈ రోజు కూడా పూర్తి స్థాయితో కూడా 100% స్ట్రైక్ రైతో కూడా ఆయనతో పాటు జన సైనికులు కావచ్చు, అలాగే వీర మహిళలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఆయన వెన్నంటే ఉన్నారని చెప్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రాంతీయ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా గుర్తింపు పొందిన పార్టీగా గాజు గ్లాసు గుర్తించారు. అలాగే పూర్తి స్థాయిలో కూడా రానున్న రోజుల్లో కూడా జాతీయ పార్టీ అలాగే కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ అడుగు పెడతారని చెప్పి ఉన్నటువంటి జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్9 న్యూస్, కడప.